ఈ ఇమేజ్ డొనాల్డ్ ట్రంప్ గారు మీరు చూసే ఉంటారు కదా, చాలా దగ్గర సర్క్యులేట్ అవుతుంది. జేడీ వ్యాన్స్ గారు ఏదో డొనాల్డ్ ట్రంప్ గారికి ఏదైనా అయితే నేను అడ్డంగా నిలబడతా, నేను ఆఫీస్ నిజం చేసుకుంటా అని చెప్పి ఆయన అంటున్నారని చెప్పి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ మీరు చదివి ఉంటారు, లేదా మీమ్స్ లో మీరు చూసి ఉంటారు, లేదా ఎవరెక్కడో మీకు చెప్పే ఉంటారు. బట్ రెస్పాన్సిబుల్ గా అక్కడ అసలు ఏం జరిగింది అండ్ ఆయన గురించి మనం మాట్లాడే ఒక వ్యక్తికి ఏదైనా అవ్వక ముందే ఆ వ్యక్తి ప్రాణం మీద మనం న్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఆ పాయింట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ దానికి ప్యారలల్ గా జరుగుతున్న జియో పాలిటిక్స్ ఏవైతే చైనాకి ఇండియాకి మధ్యలో జరుగుతున్నాయో, ఎస్సీఓకి ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చారు, మోదీ గారు వచ్చారు, షీ జిన్పింగ్ గారు అక్కడే ఉన్నారు, 20 కంట్రీస్ నుంచి జనాలు వచ్చారు. అండ్ ఎస్సీఓ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇవాళ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ప్రపంచంలో ఉండే చాలా వరకు కీ డెసిషన్స్ మారే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. నెక్స్ట్ 2 days టియాన్జింగ్ లో ఏదైతే జరుగుతుందో అండ్ అక్కడ జరుగుతున్న పాలిటిక్స్, నా జియో పాలిటిక్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. కంగారు పడకండి, మొత్తం మనం మాట్లాడదాం క్లియర్ గా. ప్రతి ఒక్క విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది మీకు. క్విట్ ప్రో కో, ఇది లాటిన్ పదం. ఏది దీని అర్థం ఏంటో తెలుసా? సంథింగ్ ఫర్ సంథింగ్ అని, టిట్ ఫర్ టాట్. ఇవాళ మన చుట్టూ జరుగుతున్న జియో పాలిటిక్స్ లో ఈ పదం గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. రీసెంట్ మంత్స్ లో వాంగ్ యీ గారు అని ఆయన ఫారెన్ మినిస్టర్ చైనాకి, ఆయన భారతదేశాన్ని విజిట్ చేశారు, చాలా మంచి మాటలు మాట్లాడారు భారతదేశం గురించి. వస్తే అక్కడ కూడా వస్తే చైనా ఇండియా మీద ప్రస్తుతానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందో, చైనీస్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకంటే అందరూ ఇండియన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు, భారతదేశానికి ఏమొస్తుంది చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తే అని. బట్ చైనా లాంటి దేశం కూడా చేయూతను అందించాలంటే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్. అది వాళ్ళ వీడియోలో మనం పూర్తిగా మాడదాం. కానీ వాంగ్ యీ గారు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా వెళ్దాం అనుకున్నారు. అఫ్ కోర్స్ ఆయన అటు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళారు. మరి బాగోదు ఇండియా నుంచి పాకిస్తాన్ డైరెక్ట్ గా వెళ్తే అని. దానికి టిట్ ఫర్ టాట్ గా, దానికి క్విట్ ప్రోకోగా మనం ఏం చేసాం, మన మోదీ గారు ఎస్సీఓ సమ్మిట్ కి వెళ్ళారు. ప్రస్తుతం ఎస్సీఓ సమ్మిట్ జరుగుతుంది. అందులో భారత్ కి చైనాకి ఒక బైలాటరల్ మీటింగ్ కూడా జరిగింది. అక్కడ మోదీ గారు పెట్టిన పాయింట్స్ మీకు చెప్పే ముందు, అసలు ఆ ట్రిప్ కి వెళ్ళక ముందు ఆయన వయా జపాన్ వెళ్ళారు. టోక్యోకి వెళ్ళి అక్కడ ఇషిబా గారిని కలిసి ఒక $68 billion ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడి, బుల్లెట్ ట్రైన్స్ అని, ఇన్ఫ్రా అని, స్పేస్ మిషన్స్ అని. जापान टेक पावर हाउस है और भारत एक टैलेंट पावर हाउस है. जापान की टेक्नोलॉजी और भारत का टैलेंट मिलकर इस सदी के टेक रिवॉल्यूशन का नेतृत्व कर सकते हैं. అలా ఇండియాకి జపాన్ కి ఉండే బైలాటరల్ టైస్ గురించి మాట్లాడి తర్వాత చైనాకి వెళ్ళారు. ఎలా అయితే వాంగ్ యీ గారు చేశారో అలాగే దాన్నే క్విట్ ప్రో కో అంటారు. పోనీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? అమెరికా ఇండియాని పాకిస్తాన్ హైఫైనేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నారు, నేనే ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు రకరకాల పోడియంస్ లో చెప్పారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇది కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? మనం కూడా అదే ఫార్ములాని వాడుతూ, మనకు అమెరికా ఎంతో చైనా కూడా అంతే, ఇద్దరికి మనం న్యూట్రల్ గా ఉంటాం. ఇన్ఫాక్ట్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఎస్సీఓ ఈ మీటింగ్ మోదీ గారు వెళ్లరు అని చెప్పి మొన్నటి వరకు ప్రతి జియో పొలిటికల్ సర్కిల్ లో మనకు వినబడిన మాట అది. దేనికి పెహల్గామ్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు, పాకిస్తాన్ కి చేయూతనిస్తున్నారు, పాకిస్తాన్ ఫ్రెండ్లీగా మరీ క్లోజ్ గా చూస్తున్నారు, అందుకోసం అక్కడ జరిగిన ఉగ్రవాది దాడిని అండర్ ప్లే చేయడానికి చూస్తున్నారు అని మన రాజ్నాథ్ సింగ్ గారు సంతకం కూడా పెట్టుకుంటూ వచ్చారు కదా. మరి మోదీ గారు ఎందుకు వెళ్తారులే అనుకున్నారు కదా. ఇవాళ మోదీ గారు దానికి వెళ్ళారంటే దానికి క్విట్ ప్రో కోనే కారణం. అమెరికా మనతో ఎలా అయితే డీల్ చేస్తుందో మనం అమెరికాను అలాగే డీల్ చేయాలి. ఒక న్యూట్రల్ దేశం కింద మా దేశపు ఇంట్రెస్ట్ ముందు మీ దేశపు ఇంట్రెస్ట్ మేము పట్టించుకోం అని చెప్పే ప్రక్రియ మాత్రమే ఇది. అండ్ ప్యారల్ గా రకరకాల న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారికి ఇది నచ్చట్లేదని, ఆయన అనారోగ్యం పాలవుతున్నారని, హీఈస్ నాట్ వెల్ అని చెప్పి ఏవో ఇమేజ్ లేవో చేతికి సంబంధించిన ఇమేజ్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయనకి ఏదో ఇల్నెస్ ఉందని, గత ట్యూస్డే నుంచి ఆయన కనబట్టలేదని. జేడీ వ్యాన్స్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఒకవేళ ట్రంప్ గారికి ఏదైనా అయితే నేను ఆఫీస్ రెజ్యూమ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని మిస్కోట్ చేసి మరి రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు మనతో ఎలా ఉన్నా, ఆయన మన ఇండో అమెరికన్ రిలేషన్షిప్ ని ఎన్ని సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్ళినా, ఒక మనిషి ప్రాణాల గురించి మనం అలా జోకులు వేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం చాలా తప్పు. ఇన్ఫాక్ట్ జేడీ వ్యాన్స్ గారు ఆ మాటని ఏ ఉద్దేశంతో, ఏ కాంటెక్స్ట్ లో ఉన్నారో మీకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎస్సీఓలో జరుగుతున్న బైలాటరల్ మీట్లు ఏవైతే ఉన్నాయో, చాలా ఇంపార్టెంట్ మీట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం టియాన్జింగ్ లో జరుగుతుంది. పుతిన్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, షీ జిన్పింగ్ గారు ఉన్నారు, షేబాజ్ షరీఫ్ లాంటి వాడు ఉన్నారు, తుర్కీ లాంటి దేశం ఉంది, అజర్బైజాన్ ఉంది. ఇన్ని దేశాలు ఉన్నప్పుడు సుమారు 20 దేశాలు ఉన్నాయి. ఇందులో రష్యా, చైనా, ఇండియా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కలిపి ఏదైనా ట్రైలాటరల్ డీల్ చేస్తారా? ట్రైలాటరల్ టాక్స్ నడుస్తాయా? లేదా ఇండియాకి రష్యాకి, రష్యాకి చైనాకి, చైనాకి ఇండియాకి బైలాటరల్ ట్రేడ్ నడుచుకుంటూ ఉంటాయా అనే పాయింట్ ఇవాళ మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నైనా అందరికీ అర్థమైనట్టు పూసగుచ్చినట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, ఈ మీటింగ్ ఇప్పుడు ఇలా జరగడం వెనకాల ఉండే అసలు కథ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇవాళ రోజున ఇండియా, చైనా, డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేస్తానంటే నేను అంటున్న మాటలు కాదు, షీ జిన్పింగ్ గారు అంటున్నారు. లిటరల్లీ భారతదేశం మాకు కావాలి, మేము మా చేతిని మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారని అడుగుతున్నారు. అండ్ ఇదేదో వాళ్ళు మనకు ఫేవర్ చేస్తున్నట్టు కూడా కాదు. చైనా ఒక విషయాన్ని ఇవాళ చాలా బలంగా రియలైజ్ అయింది. ఒకవేళ కానీ మన సూపర్ పవర్ అవ్వాలంటే మనం అన్ని యుద్ధాలు కలిపి ఒకేసారి చేయకూడదు, మల్టీ ఫ్రంట్ వార్ చేయకూడదు. మనం చేసే ప్రతి యుద్ధానికి ఒకటే శత్రువు ఉండాలి.
ఆ వ్యక్తి ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ అని, ఆయన ఇవాళ కాకపోతే రేపైనా బ్యాక్ బైటింగ్ చేస్తాడని, చైనీస్ ఎకానమీని కొలాప్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని. అంతెందుకండి, సౌత్ చైనా సీ ఉంది కదా, తైవాన్ ఇష్యూ, అగైన్ దాని గురించి ఒక సెపరేట్ వీడియో డెడికేట్ చేయాలి. బట్ ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చైనా తైవాన్ ఆక్రమించుకోకుండా అడ్డంగా నిలబడుతున్న దేశం ఇస్ అమెరికా. అండ్ అన్ని ఫ్రంట్స్ చైనాకి ఇప్పుడు ఇబ్బందిగా మారిన ఫ్రంట్ ఇస్ ఈస్టర్న్ ఫ్రంట్. ప్లస్ టిబెట్ లో జరుగుతున్న ఘోరాలు మనం వింటానే ఉన్నాం. ఇది 5వ సంవత్సరం. ఇది ఆల్మోస్ట్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్, వాళ్ళ మిలిటరీ ఎనర్జీ అంతా టిబెట్ దగ్గరే డిప్లాయ్ చేసి ఉన్నారు వాళ్ళు. ఇలాంటి టైంలో భారతదేశంతో గొడవ పెట్టుకోవడం దేశానికి మంచిది కాదు. ఇక్కడ మనం కొట్టుకుంటూ ఉంటే అటుపక్క నుంచి వాళ్ళు వచ్చేసి సౌత్ చైనీస్ సీ దగ్గర వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. మనకి ఇప్పుడు స్ట్రాటజిక్ గా మన దేశానికి భారతదేశం అవసరం అని చైనా ఫీల్ అయింది. అండ్ మనం కూడా మన క్విట్ ప్రోకో డెసిషన్స్ మనం తీసుకున్నాం. ఇట్స్ వెరీ సింపుల్. అమెరికాని మనం చిర్రెత్తించాలంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఫ్రస్ట్రేట్ అవ్వాలన్నా, వాళ్ళ ఆజమాయిషం మన మీద చేయలేరు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలన్నా మనకి ఇవాళ చైనా అవసరం. నిన్నటి వీడియోలో ఈ పాయింట్స్ గురించి ఇంకా క్లియర్ గా చెప్పాను నేను. వాళ్ళు మనకి తిరిగి మళ్ళీ యూరియన్ అమ్మడం మొదలు పెట్టారు. బ్యాంక్ ఈగర్ అయితే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మీకు అమ్మడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్తున్నారు. ఏవైతే యూఎస్ కి రాకుండా వాళ్ళు ఆపుతున్నారు, అంటే యూఎస్ కన్నా ఎక్కువ ప్రయారిటీ మనకి ఇస్తున్నారు ఇవాళ. టనల్ బోరింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్ గా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ రైల్వేస్ మనం స్టార్ట్ చేయాలన్నా ఈ మెషిన్స్ మనకి చాలా అవసరం. ఇది మనం జర్మనీ నుంచి తెప్పించుకునే వాళ్ళం, ఆ జర్మనీ వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. సో చైనా ఆపేసరికి జర్మనీ మనకి ఇవ్వలేకపోయింది. దీని గురించి పీయూష్ గోయల్ గారు చేసిన స్టేట్మెంట్ కూడా చాలా వైరల్ అయింది 2024లో. ఇది అది ఒకసారి మీరే వినండి. మేము చైనా నుంచి తెచ్చుకుంటాం కదా, డైరెక్ట్ గా మీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం మాకేంటని అడుగుతున్నారు ఆయన. German company is supplying us some tunnel boring machines which they make in China. What's the name? But China is not allowing them to send it to India. ఎనీవేస్ ఇక్కడ మీరు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, ఏవేవైతే నష్టాలు మనకు చేకూరుద్దాం చైనా చూసిందో అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ ఇట్ విల్ బి స్టూపిడ్ ఆఫ్ us మనం కానీ చైనా ఇస్తున్న చేతిని మనం తీసుకోకుండా మనం న్యూట్రల్ గానే ఉంటాం, యూఎస్ కి సపోర్ట్ చేస్తాం ఇవ్వాలంటే, యూఎస్ మనతో ఇంత హాస్టైల్ గా ఉంటున్న ఇవాళ మనం మాట్లాడితే, పీటర్ నవేరాల్ అంటాడు, ఆయన ట్రంప్ కి చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇవాళకి 1750s అమెరికన్ లో మాట్లాడుతున్నాడు. ఆయన మీరు మా హక్కు అన్నట్టు ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆ లెవెల్కి వాళ్ళు దిగజారిపోయినప్పుడు మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి కదా, అది చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే. అందుకని మోదీ గారు చైనాకి వెళ్ళడం ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ వాళ్ళు మనం బ్యాక్ స్టాప్ చేశారు 1962లో, ఆ యుద్ధాన్ని మనం మర్చిపోం మనం. బట్ తర్వాత బార్డర్ కి సంబంధించి చాలా కాన్ఫ్లిక్ట్లు జరిగినాయి. ఇప్పటికి కూడా వాళ్ళు తోకాడిస్తుంటారు. విక్టర్ గావ్ అని చెప్పి ఫారెన్ అఫైర్స్ కమిషనర్ ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ ఎస్సీఓ మీటింగ్ జరుగుతున్న కాంటెక్స్ట్ లో మాట్లాడుతూ, బార్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది మేం కాదు, బ్రిటిష్ వాడు క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉంది. కానీ గల్వాన్ బ్రిటిష్ వాళ్ళు చేశారా? ఇవాళకి చెప్పిన గల్వాన్ లో మనం చేసింది కూడా క్విట్ ప్రో కోనే. వాడు రాళ్ళు పట్టుకుంటే రాళ్ళు పట్టుకున్నాం, కర్రలు పట్టుకుంటే కర్రలు పట్టుకున్నాం, తుపాకులు పట్టుకుంటే తుపాకులు పట్టుకున్నాం. చైనీస్ మీడియాతో పాటు చైనీస్ గవర్నమెంట్ కూడా ఫ్రస్ట్రేట్ అయింది. అప్పటి వరకు మనం పెట్టుకున్న బైలాటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మనం పాజ్ లో పెట్టాం. 2 సంవత్సరాలు కలవలేదు. 2 years తర్వాత కూడా ఏదో వేరే మీటింగ్ ఏదో కలిసి, దాని తర్వాత 2023లో ఒకసారి కలిసి, 2024లో బ్రిక్స్ సమిట్ లో కలిసి, ఏదో అలా అలా మనం చూసుకుంటున్నాం. కానీ చైనాకి మాత్రం బుద్ధి ముందు నుంచి వచ్చేసింది, లేదు ఇండియాతో మనం రిలేషన్షిప్ మెండ్ చేసుకోవాలి. 2024 నుంచి మొదలు పెట్టింది. ఈ మార్చ్ లో ఒక సీక్రెట్ లెటర్ ఒకటి పంపించింది. ఎక్కడైతే భారతదేశం అమెరికా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారని గమనించిందో, లేదు మనం దూరొచ్చు అని ఫిక్స్ అయింది. పర్వాలేదు, తప్పు లేదు, కరెక్టే. మనం కూడా ఛాన్స్ తీసుకోవాల్సిన టైం. ఎందుకంటే మన దేశానికి మన దేశపు ఇంట్రెస్ట్లు మాత్రమే ముందుకు వస్తాయి. నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ జియో పాలిటిక్స్ అంటే ఎందుకంటారు? ఇక్కడ ఏదైనా పర్మనెంట్ గా ఉంది అనుకుంటే అది మన దేశం పర్మనెంట్. మన దేశం పట్ల మనకు ఉండే ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పర్మనెంట్. చెప్తుంటాను కదా, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. ఇవాళ మోదీ గారు అక్కడ ఎస్సీఓలో కూర్చొని ఒకటే మాట అన్నారు, మన ఇద్దరం కనుక స్టేబుల్ గా ఉంటే ఒక ఎకనామిక్ బ్యాలెన్స్ మనం పట్టవచ్చు ప్రపంచానికి అని. అండ్ ఈ ఎస్సీఓలో ఉంటున్న కంట్రీస్ కూడా గ్లోబల్ సౌత్ మొత్తాన్ని ఒక దగ్గర తెస్తున్నాయి. గ్లోబల్ పాపులేషన్ లో 42%, గ్లోబల్ జీడిపిలో 25%. తక్కువ నంబర్స్ ఇవి. మనం కానీ కరెక్ట్ గా అందరం కలిసి ఐకమత్యంగా ఉండగలిగితే, అఫ్ కోర్స్ దానికి చైనా కూడా అలాగే ఉండాలి. చైనాని మనం లైట్ తీసుకోలేం, చైనాని మనం గ్రాంటెడ్ గా మనం తీసుకోలేం. కానీ వాట్ వీ నో ఫర్ షూర్ ఇస్ చైనా స్టాండింగ్ అప్ టు ద వెస్ట్. ఇది ఎలా అనే డౌట్ మీకు వస్తే, ఆ లొకేషన్ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. టియాన్జింగ్ ఎక్కడుంది? అది ఇదే ఎస్సీఓ మీటింగ్ వాళ్ళు పెట్టాలంటే వాళ్ళు బీజింగ్ లో పెట్టొచ్చు, షాంఘైలో పెట్టొచ్చు. ఒకటి క్యాపిటల్ సిటీ, రెండో ఊరి పేరు మీద ఈ ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కదా. అయినప్పటికీ వాళ్ళు దాన్ని టియాన్జింగ్ లో ఎందుకు పెట్టారంటే, 200 సంవత్సరాల క్రితం 19th centuryలో ఏవైతే కొలోనియల్ పవర్స్ ఉన్నాయో, తోలు రంగు చూసుకొని ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకునే ఒక మెంటాలిటీతో వాళ్ళు గ్లోబల్ సౌత్ కి వచ్చి, ఆఫ్రికన్ నేషన్స్ కి వచ్చి, ఇండియాకి వచ్చి, చైనాకు కూడా వచ్చారు. ఈ టియాన్జింగ్ అనే లొకేషన్ వాళ్ళ చైనా చేతిలో ఉండేది కాదు, బ్రిటిషర్స్ ఇలా వేరే వేరే కంట్రీస్ చేతిలో ఉండేది. ఏ ముక్క కా ముక్క, ఏ వీధి కా వీధి వేరే వేరే ప్రొవిన్సియల్ రూల్ చేసేవాళ్ళు. ఇప్పటికీ చూస్తే ఆ కల్చరల్ హెరిటేజ్ ఉంటుంది అక్కడ. ఒకప్పుడు మా చేతిలో లేని నేలని ఇవాళ మేము మళ్ళీ రూల్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్నాం. గ్లోబల్ లీడర్స్ వస్తున్నారు. టేబుల్ కి అక్రాస్ ద టేబుల్ అటో చేరేసుకొని కూర్చొని మేము డిసైడ్ చేస్తున్నాం. మాకు వెస్ట్ అవసరం లేదు, మేము మా క్రూషియల్ డెసిషన్స్ తీసుకోవడానికి మాలో మాకు ఐకమత్యత ఉంటే చాలు అని చైనా చెప్దాం అనుకుంటుంది. దట్ ఈస్ ద ఆప్టిక్స్ ఆఫ్ టియాన్జింగ్. మీరు ఒకసారి
టియాన్జింగ్ చరిత్రను మీరు ఒకసారి ఎతకండి, ఎక్స్ట్రీమ్లీ రిచ్ హెరిటేజ్ ఉంది అక్కడ. ఇకపోతే రెండో డౌట్ మన వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే, అది కాదు సోదరా, చైనా పాకిస్తాన్ హెల్ప్ చేసింది కదా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో, అలాంటి చైనాతో మనం ఏమైనా ఫ్రెండ్షిప్ చేయడం అవసరం అంటే అమెరికా ఏమైనా తక్కువ హెల్ప్ చేసిందా పాకిస్తాన్ కి? చైనా ఎంతైతే సపోర్ట్ ఇచ్చిందో అమెరికా కూడా అంతే ముందుకు వచ్చి IAF-16s ఇచ్చింది. అమెరికా హట్ అయింది కిరాణా హిల్స్ దగ్గర, వాళ్ళ జెట్స్ ల్యాండ్ అయినా, వాళ్ళ జనాలు వచ్చారు. పాకిస్తాన్ ఎంతవరకు వీలైతే అంతవరకు సపోర్ట్ చేయడానికి చూసింది. ఇన్ఫాక్ట్ యుద్ధం ఆపేసింది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. దానికి వాళ్ళ మైండ్లోకి మనం వెళ్తే ఏంటి దొరికేది మనకి? పాకిస్తాన్ సేవ్ చేద్దామని ఎక్కడో లోపల ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు డర్టీ లాండరింగ్ చేయడానికి ఉండాలి కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది సెల్ఫ్ గోల్ ఖ్వాజా చెప్పాడు. Well, we have been doing this dirty work for United States for about 3 decades, ప్లస్ మనం పాకిస్తాన్లో అరచేతిని పైకి చూపించి ఆకాశానికి చూపించి మనం అర్థించట్లేదు. మనకి ఏం కావాలన్నా హార్డ్ క్యాష్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం మనం. అది రష్యా నుంచి తెచ్చుకున్న SU-57 లైనా, S-400 లైనా, ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న రఫేల్స్ అయినా, అంతేందుకు అమెరికా నుంచి మనం కొనుక్కున్న సరికైనా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి మనం తెచ్చుకుంటాం మనం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పను నేను, G404 ఇంజిన్స్ అని మనం $1 బిలియన్ ఇచ్చి తెప్పించుకున్నాం మనం. వాళ్ళు ఇంకా కంప్లీట్ గా వాళ్ళు దాన్ని డెలివరీ కూడా చేయలేదు, 2 డెలివరీ చేశారు ప్రస్తుతానికి. అందుకే చెప్తున్నా, మీరు అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర డబ్బులు ఇచ్చి సామాన్లు కొన్న ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర మనం ఎలా డీల్ చేస్తాం దాంట్లో ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ ఉంది ఇవాళ పాకిస్తాన్కి ఇండియాకి. అమెరికా ఇండియాని పాకిస్తాన్ ఒకే లెవెల్లో ఒకటే ప్లేట్లో పెట్టి డీల్ చేద్దామని చూస్తుంది కానీ అది కుదరట్లేదు. అది వాళ్ళకి హర్టింగ్ ఉంది అది కొంచెం. టుడే వీఆర్ స్పేస్ పవర్, న్యూక్లియర్ పవర్. మన జీడీపీ ఎలా గ్రో అవుతుందో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు చైనాని అమెరికాని మనం ఒకేలా చూడడంలో తప్పేంటి? పాకిస్తాన్ హెల్ప్ చేసిన దేశాలు అక్కడ ఉన్నాయి, అజర్బైజాన్ అక్కడ ఉంది, తుర్కీ అక్కడ ఉంది, చైనానే హెల్ప్ చేసింది. కానీ ఇవాళ మన నేషనల్ ఇంట్రెస్ట్ కి మనం SCO సమ్మిట్కి వెళ్ళడం ఆప్టిక్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ RICని ఫార్మ్ చేయడానికి కూడా అది ఒక సారథిలా పనిచేస్తుంది. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి, వెళ్ళడం కరెక్టా కాదా. అండ్ మనకి పాకిస్తాన్ ఎక్కిన అదే పోడియంలోకి మనం వెళ్తాం అంటున్నారు కదా, అదే పోడియంలోకి ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ వచ్చాడు. అంటే రష్యా పాకిస్తాన్ ఒకటేనా? రష్యా ఇవాళ ఇండిపెండెంట్ గా ఉంది కాబట్టి, సోవరెన్ గా ఉంది కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి SCOలో కూర్చొని డిస్కస్ చేయగలుగుతుంది. పాకిస్తాన్ లాంటి దేశం అది కూర్చొని డిస్కస్ చేయగలుగుతుందా? లాగి పెట్టి కొడతారు, ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి అంటారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరెవరికి ఎలాంటి రిసీవింగ్ వచ్చిందో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరికి టాప్ బ్రాస్ అఫీషియల్స్ వచ్చారో, ఎవరికి జస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఆఫీసర్లు వచ్చారో రిసీవ్ చేసుకోవడానికి అక్కడే మీకు అర్థమైపోతుంది. మీరు పుతిన్ గారి ఎంట్రీ చూడండి, మోదీ గారి ఎంట్రీ చూడండి, షేబాజ్ షరీఫ్ ఎంట్రీ చూడండి, మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. కాయ్ ఖీ అని ఆ పేరు నేను సరిగ్గా పలుకుతున్నానో లేదో నాకు తెలియదు కానీ ఆయన చైనాకి సంబంధించిన ఒక టాప్ బ్రాస్ అఫీషియల్. ఆయన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, అక్కడ రూలింగ్ పార్టీ. అది ఏకగ్రీవంగా వెళ్తుంది చాలా సంవత్సరాల నుంచి. ఆ పార్టీ సెక్రటేరియట్కి సెక్రటరీ ఆయన డైరెక్ట్గా వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి. ఆ వ్యక్తి షేబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళలేదు. మీకు అక్కడే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఆ స్టేజ్ మీద పోడియంస్ మీద వాళ్ళు కూర్చొని కొంచెం మేము ఉన్నాం కదా అని చెప్పుకుంటారేమో కానీ అక్కడికి వచ్చి వాళ్ళకి ఎటువంటి లివరేజ్ లేదు, ఏమి అడగలేదు, ఏది చేయలేరు. ప్లస్ చైనా కూడా చాలా కోల్డ్గా ఉంది వాళ్ళ పాకిస్తాన్ పట్ల. మీరేంటి అమెరికాకి అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి అడుగుతుంది డైరెక్ట్గా. 100% సింపుల్ కదా. టూ మెనీ డాడీస్ ఉన్నా, టూ మెనీ బాసెస్ ఉన్నా, ఇది చాలా ఏ దేశానికైనా అది ప్రాబ్లం అవుతుంది. అందుకే మన డబ్బు మనమే సంపాదించాలి, మన డబ్బును మనమే ఖర్చు పెట్టాలి. అప్పుడు మన గ్రోత్కి మనమే కారణం, మన జీడీపీ మన కష్ట ఫలితం అది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఏదేమైతేనే మొత్తానికి ఒక రీసెట్ బటన్ కొడుతున్నాం అన్నట్టు చైనా ఫీల్ అవుతుంది, ఇటు ఇండియా కూడా ఫీల్ అవుతుంది. చూద్దాం ఇది ఎక్కడి వరకు అయితే. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ సౌండ్ మనకు వినబడాలంటే 2వ చేయి కూడా సరిగ్గా రావాలి. లేదు నేను కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తాను, అందరితో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తా అంటే కుదరదు. ఇది చైనా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది మనకు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెన్స్ రైట్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఉగ్రవాదం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం, ఈ మూడిటి మీద మేము చాలా బలంగా పోరాడతాం. ముఖ్యంగా క్రాస్ బార్డర్ ఉగ్రవాదం ఏదైతే ఉందో దాని మీద ఉక్కుపాదం వేయాలి. అండ్ ఇవాళ మనం మన మాట ఆ పోడియంలో అలా మాట్లాడుతున్నాం. మనం దాని అర్థం ఏంటి? పాకిస్తాన్ వాడు అక్కడ ఉన్నప్పుడే మనం వాడిని నగ్నంగా చూపిస్తున్నాం, చూపించాలి కూడా. దీనికి చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మ్యూచువల్ కోఆపరేషన్. ఆబ్వియస్లీ ఇవన్నీ అందరూ చెప్పేవే, చైనాకి ఇండియాకి మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి, ఇదని అదని. అండ్ అఫ్ కోర్స్ ఒక అడుగు ముందుకేసారు కదా, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళారు. 2025 అన్ని యాంగిల్స్ లో ఒక హిస్టారిక్ ఇయర్ లా మిగిలిపోతుంది. చాలా కొత్త విషయాలు జరిగినాయి. దానికి రూపకర్త, కార్యకర్త, క్రెడిట్ కార్డ్ హోల్డర్ అన్ని DJT గారే. ఆయన దగ్గర కూడా వద్దాం మనం, ఆయన గురించి క్లియర్ గా మాడదాం మనం. ఆయన మీద నాకు ఎంత కోపం ఉన్నా కూడా ఆయన హెల్త్ పట్ల, జీవితం పట్ల చాలా రెస్పాన్సిబుల్ గా మాడాలనుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్. ఆయనకి చేతిలో ఏదో ఒక బ్రూస్ లాంటిది ఉంది, అది ఒక డెఫిషియన్సీ, అది ఏదో క్రోనిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఏదో అది. అలా ఉంటే ఇక్కడ ఏదో దెబ్బ తగిలినట్టు కొంచెం దాన్ని మేకప్ తో అది కవర్ చేసేవాళ్ళు. ఇది అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ నుంచి కనబడుతుంది మనకి. ఆ దెబ్బని పట్టుకొని ఇంగ్లాండ్ క్వీన్ చనిపోయే ముందు ఆవిడకి కూడా 2 రోజుల క్రితం అలాంటి దెబ్బే, అలాంటి బ్రూసే ఉంది. ట్రంప్ గారు ఏమైనా హాస్పిటల్లో ఉన్నారా, ఆయన జీవితం ఏదైనా అయిపోయిందా అని చెప్పి కథనాలు నడుస్తున్నాయి. దానికి తోడు ఆయన బయటికి రాలే చాలా రోజుల నుంచి. ట్యూస్డే ఐ థింక్ లాస్ట్ డే ఆయన కనబడింది బయట. ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టట్లేదు. సో పీపుల్ ఆర్ స్పెక్యులేటింగ్. కానీ ఆయన జీవితానికి ఏదో అయిపోయింది, ఆయన తీవ్ర అనారోగ్యంలో ఉన్నారు అని అఫీషియల్ న్యూస్ బయటకు రాకుండా మనం చెప్పడం చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. మీరు విషయాన్ని ఒకసారి మీరు మనసులో పెట్టుకోండి. అది ఎవరైనా అవనివ్వండి. ఆయన వరల్డ్ లీడర్ కదా, ఆయన నేషనల్
నేషనల్ ఇంట్రెస్ట్ అని ముందు పెట్టుకుని ఆయనకు తెలిసిన రాజకీయం ఆయన చేస్తున్నాడు, అంతేగాని పర్సనల్ దుష్మని ఈగో చూపిస్తున్నాడు మన మీద, చాలా నష్టానికి కారణం అయ్యాడు. కానీ మనం ఇవాళ ఆయన గురించి, ఆయన హెల్త్ గురించి మాట్లాడడం తప్పని నేను భావిస్తాను. ప్లస్ దానికి తోడు జేడీ వ్యాన్స్ గారు ఆయన ఏదో ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన మాట్లాడుతూ, ఆయన పర్వాలేదండి, ఆయన పర్ఫెక్ట్ హెల్త్ లో ఉన్నారు, ఆయన మీరు ఇబ్బంది పడద్దు, ఆయన బయటకు వస్తారు, ఈస్ ప్లేయింగ్ గోల్ఫ్. ఒకవేళ కానీ అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఆయన దగ్గర నేను ఏదైతే నేర్చుకున్నానో ఈ 150 రోజులు 200 రోజులు అది నన్ను ఎక్విప్ చేసింది. నేను పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేసి ఆ పొజిషన్ అజ్యూమ్ చేయాలన్నా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ ఆయన Well, I've gotten a lot of good on-the-job training over the last 200 days, but also say that the president is in incredibly good health. He's got incredible energy. అది అక్కడ ఆయన కాంటెక్స్ట్ లో ఆయన అన్న మాట డిఫరెంట్. అది ట్రంప్ గారికి ఏదో అయిపోతుందని కాదు, దాన్ని మీరు మిస్కన్స్ట్రక్ట్ చేయకండి. అది ఎవరైనా విన్నా కూడా చాలా తప్పది. అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ గారే బయటకు వచ్చి చెప్తారు ఇలా ఉంది అలా ఉంది అని. అలా జరగక ముందు మనం మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నా భావన. అది ట్రంప్ గారు లాంటి వ్యక్తి అయినా కూడా ప్రస్తుతానికి ఎంత హాస్టిలిటీ ఉన్నా కూడా యూఎస్ కి ఇండియాకి మధ్యలో, అండ్ యూఎస్ ఇండియా రిలేషన్షిప్ కూడా ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటే వచ్చేమో కానీ ఇట్స్ టూ బిగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. చాలా మంచి స్ట్రాంగ్ బాండ్ ఉంది, స్ట్రాటజిక్ బాండ్. అది ఫ్రెండ్షిప్, దోస్త్ మేరా దోస్త్ అని చెప్పి నేను చెప్పట్లా. ఇవాళ భారతదేశం అమెరికాకి అవసరం, అమెరికా భారతదేశానికి అవసరం. సో ఏదో ఒక పాయింట్లో అది కూడా రీసెట్ అవుతుంది. ఆ కనెక్షన్ మనం గ్రో అవడానికి అది ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ దేశంతో వీలైతే ఆ దేశంతో ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి. అది చైనా అయినా అమెరికా అయినా. వాళ్ళు ఏదైనా మాట్లాడినివ్వండి మన గురించి, యారగెంట్ అనివ్వండి, మీరు వినాలనివ్వండి, గోయింగ్ ఇన్ బెడ్ విత్ అథారిటేరియన్స్ అనివ్వండి, ఏదన్నా కూడా జనాలు చూస్తారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు కనబడుతుంది. ఇంటర్నెట్ ఇస్ అ ఫ్రీ మీడియం టుడే. ముఖ్యంగా అమెరికాలో సెక్యులర్ టాక్స్ అని చెప్పి చాలా పెద్ద ఛానల్, అది 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఛానల్. అలాంటి ఛానల్లో కూడా మోదీ గారు ఫోన్ ఎత్తలేదు అనే పాయింట్ మీద రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. Because India is a good top ally of ours, a trading partner of ours, and one of the closer nations to us. And for Trump to just out of the blue slap them with this massive tariff, ఈ జర్మన్ మీడియా నుంచి వచ్చింది. తర్వాత న్యూయార్క్ టైమ్స్ లో కూడా దాన్ని పబ్లిష్ చేశారు, మేము వెరిఫై చేసాం అది కరెక్టే అని. మన మోదీ గారు ఆయన ఫోన్ ఎత్తలేదంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. అండ్ దోస్ రీజన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫోన్ కూడా ఇప్పుడు ఈ ఫోన్ కాల్ డిప్లొమసీని, ఈ ఫోన్ కాల్ డీల్స్ కూడా ఆయన వాడేసుకొని, లేదు మోదీ గారు నాతో మాట్లాడారు, ఆయన నన్ను సారీ అడిగారని కూడా చెప్పేయచ్చు. ఎందుకంటే వన్స్ అ ఫోన్ కాల్ ఇస్ అవుట్, ఆయన ఎలా దాన్ని ట్విస్ట్ చేస్తారో మనకు ఆ మ్యాటర్ ఇంకా తెలియదు క్లియర్ గా. అందుకని చెప్పి మోదీ గారు అవాయిడ్ చేసి ఉండొచ్చు ప్రస్తుతానికి. కానీ డైరెక్ట్ మీటింగ్ అనేది జరగొచ్చు, జరిగే ఛాన్స్ ఉంది. అది క్వాడ్ లో అవుతుందా లేదా మనం చెప్పలేం. ఎందుకంటే క్వాడ్ ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. క్వాడ్ గురించి ఎవరికైనా తెలియకపోతే, క్వాడ్ ఇస్ గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా. లేదు మన దేశాలు 4 కరెక్ట్ గా ఉండాలి. చైనాకి యాంటీ చైనా నెరేటివ్ ని పుష్ చేయడానికి ఆ పర్టికులర్ గ్రూప్ ఉంది. బట్ అది ఎప్పటికీ ముందుకెళ్ళలేదు, ఏది సరిగ్గా జరగలేదు. అది అమెరికన్ ప్రెసిడెంట్స్ దానికి చాలా వరకు కారణం. దానికి ఆ క్వాడ్ సమిట్ కి ట్రంప్ గారు రాలేకపోవచ్చు అని టాప్ అఫీషియల్స్ అండ్ అమెరికా మనకి చెప్తున్నారు. అగైన్ దానికి రీజన్ కూడా ఆయన పెంచుకుంటున్న ఈగోనే. మనం తెగేదాకా ఏ దారాన్ని మనం లాక్కూడదు, ముఖ్యంగా అవతల వాడిది తప్పు లేనప్పుడు. ఈ విషయం ట్రంప్ గారు తెలుసుకోవాలి. ప్లస్ అక్కడ ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు కదా ఆయన, మనకి అజిత్ దోవల్ గారు ఎలా అయితే ఉన్నారో అమెరికన్ ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇప్పుడు ఆ పొజిషన్ లో లేని వ్యక్తి జనరల్ గా ఇలాంటి మాటలు మాట్లాడరు ఆయన. బట్ హీఈస్ బీయింగ్ వెరీ క్లియర్. అమెరికన్ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ ఇట్ హ్యాస్ గాన్ టు ద టాయిలెట్స్ అని. ఆ రకమైన తీవ్ర పదజాలం అలాంటి పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి వాడుతున్నారంటే మీరు ఆలోచించండి ఎంత తీవ్రమైన సిచ్యువేషన్ ఉందో అమెరికా. అండ్ మనం బ్రతుకుతున్న ప్రపంచం కూడా చాలా వాలటైల్ గా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే చెప్తున్నా, ఏదైనా టెంపరీ. ఏ దేశంతో ఏ దేశానికి ఉండే రిలేషన్షిప్ అయినా, ఇవాళ వరకు రష్యా మన మీద ఏ మాట మాట్లాడలేదు. రష్యా మనతో ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. అలా అని చెప్పి రేపు రష్యా మనతో ఎలా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేం మనం. అందుకని మన దేశంలో మనతో పర్మనెంట్గా ఉండేది ఉండబోయేది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. మన దేశం బెటర్ అవడానికి మనం ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఇవాళ పుతిన్ గారు కూడా శాంక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, బ్రిక్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు ఆయన. సో నేను ఇక్కడ మోస్ట్ ఎక్సైటెడ్ గా దేని మీద ఉన్నాను, అసలు ఈ 3 దేశాలు కలిసి మాట్లాడతాయా, కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాయా, అసలు ట్రైలాటరల్ బైలాటరల్ టాక్స్ ఎలా నడవబోతున్నాయి నెక్స్ట్ 2 days ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాన్ని ఎంత కాంప్లెక్స్ గా ఉన్నా అందరికీ అర్థమయ్యేలాగా మంది మాస్ మీడియం ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్ సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇక్కడ ఉండే ఈ ఆప్షన్స్, ఏ దేశం SCOలో లాస్ట్ లో జాయిన్ అయింది ఒక ఫుల్ మెంబర్ గా, అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఫుల్ మెంబర్ గా. ఆప్షన్ ఏ ఇస్ బెలరస్, ఆప్షన్ బి ఇస్ ఇరాన్, ఆప్షన్ సి ఇస్ మంగోలియా, ఆప్షన్ డి ఇస్ తుర్కీ. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అంటే పక్కన వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఆర్ ఈవెన్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఫ్యాషన్ సెన్స్, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీరు తెలుసుకోవడానికి, కొత్త విషయాలు, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూడడానికి, ఇలాంటి ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటాయి స్టోరీస్ లో. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ లో పెట్టేయమంట. మన టీం నడుపుతున్న పేజ్ అది, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ బై ద వే
ఏజూడ్ గ్లోబల్ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్, నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, మీరే ఇంగ్లీష్లో కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా, చాలా ఎగ్జైటింగ్ కాంటెంట్ ఈజ్ అహెడ్. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ ఫిల్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇది చైనా ఇండియాకు ఒక సీక్రెట్ లెటర్ పంపించింది అని చెప్పి వీడియోలో మనం ప్రస్తావించాం కదా. చైనాకి ఇండియాకి మధ్య నడుస్తున్న ఆ బైలాటరల్ రిలేషన్షిప్ లో ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఈ వీడియో కన్నా ఎక్కువ క్లారిటీ మీరు తెచ్చుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఇక ఈ వీడియోకి ఒక ప్రీక్వెల్ లా ఉంటుంది ఆ వీడియో. లేదు డొనాల్డ్ ట్రంప్ గారి గురించి, అమెరికా ఇండియన్ రిలేషన్షిప్ గురించి, ఆ టారిఫ్ల గురించి, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఏంటి ఆ కథ, దానివల్ల మనం ఎంత నష్టపోతుందో, దాన్ని ఎలా కోపప్ చేయాలని మీరు అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.